బెంగాల్లో ఆపరేషన్ కమల్ సక్సెస్ అయింది. దీంతో దీదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు తీవ్రమైంది. అధికారంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీకి విధేయులుగా ఉన్న వారంతా ఇప్పుడు అసమ్మతి రాగం అందుకుంటున్నారు. ఇప్పటికే 60 మంది ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తే తాజాగా 20 మంది ఎంపీలు ఎన్డీఏకు జై కొట్టారు. పార్లమెంట్ వేదికగా బీజేపీకి మద్దతిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్సభలో ఎన్డీఏకు మద్దతిస్తూ ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా కొనసాగుతామంటున్నారు. ఓవైపు మమతా బెనర్జీ ఇండియా కూటమి మీటింగ్ లో బిజీగా ఉంటే రెబెల్ ఎంపీలు పార్టీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశారు. పార్టీ చీఫ్ విప్ కకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు ఎంపీలు ఏకమయ్యారు. బెంగాల్ అభివృద్ధి కోసం ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు. అయితే లోక్సభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి బీజేపీలో చేరాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని ఎంపీలు స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీల తిరుగుబాటుతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన దీదీ వర్గం కకోలిని గతంలోనే చీఫ్ విప్ పదవి నుంచి తొలగించినట్టు తెలిపింది. ఆమె ప్రస్తుతం పార్టీలో ఏ పదవిలోనూ లేరని పేర్కొంది. కాగా లోక్సభలో టీఎంసీకి ప్రస్తుతం 28 మంది ఎంపీలున్నారు. 2/3 మంది తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటుపడే అవకాశం లేదని తెలుస్తోంది. ఇటు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వం సహా పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆయన రాజీనామాను ఆమోదించారు. సుఖేందు శేఖర్ రాయ్కు టీఎంసీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2011 నుంచి 3 పర్యాయాలు ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు.